సహాయ దర్శకుడిగా ఎన్నో విజయవంతమైన చిత్రాలకు పనిచేసిన ఆ యువకుడు డైరెక్టర్ గాను ఎదిగాడు. తొలి చిత్రంతో భారీ పరాజయాన్ని చవిచూశాడు. అయినా యంగ్ టైగర్ సినిమా ఛాన్స్ కొట్టేశాడు. ఎన్టీఆర్ ని కుటుంబ ప్రేక్షకులకు చేరువ చేసి డైరెక్టర్ గా తొలి విజయం అందుకున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్ తో ఎవడు చేస్తున్న ఆ తెర వెనక నాయకుడు వంశీ పైడిపల్లి. ప్రభాస్ కథానాయకుడిగా రూపొందిన ఈశ్వర్, వర్షం చిత్రాలకు వంశీ పైడిపల్లి సహాయ దర్శకుడిగా పనిచేశాడు. మాస్, భద్ర సినిమాలకు లారెన్స్ బోయపాటి శ్రీను దగ్గర అసోసియేట్ డైరెక్టర్ గా మంచి అనుభవాన్ని గడించాడు. ఆ తర్వాత ప్రభాస్ హీరోగా మున్నాను తెరకెక్కించాడు. మాస్ యాక్షన్ అంశాలను మేళవించి రూపొందించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో వంశీకి రెండో అవకాశం రావడానికి చాలా సమయం పట్టింది. తొలి చిత్రం పరాజయం తర్వాత 3 ఏళ్లకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. ఎన్టీఆర్ ని కొత్త డైమెన్షన్ లో చూపించిన ఆ చిత్రమే బృందావనం. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా వంశీని దర్శకుడిగా నిలబెట్టింది. సిటీ నుంచి వచ్చాడు, సాఫ్ట్ గా లవర్ బాయ్ లా కనిపిస్తున్నాడు అనుకుంటున్నావేమో. క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశా. లోపల ఒరిజినల్ అలాగే ఉంది. దాన్ని బయటికి తెచ్చావనుకో రచ్చ రచ్చ. ఏసేయాలనిపించినప్పుడు ఏసేసేవాడే మగాడనే. నాకు అనిపించిందనుకో అడ్డం ఎవడొచ్చినా. తొలి చిత్రం మున్నాని పూర్తిస్థాయి మాస్ అంశాలతో తెరకెక్కించిన వంశీ రెండో సినిమా బృందావనాన్ని మాత్రం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందించాడు. మరి మూడో చిత్రం ఎవడు ఏ తరహాలో ఉంటుందనే ఆసక్తి అటు టాలీవుడ్ లోనూ ఇటు అభిమానుల్లోనూ ఉంది. ప్రేక్షకుల అంచనాలను అందుకుంటాడో లేదో వేచి చూడాల్సిందే. అసలు నువ్వు ఇక్కడికి వచ్చిన పనేంటి, నువ్వు చేసేదేంటి? అసలు అల్లమ్మాయి పెళ్లి గురించి నీకెందుకురా? ఏంట్రా మరి అంత కమెడియన్ లా కనిపిస్తున్నానా? ఎక్కేస్తున్నావేంట్రా? బొమ్మరిల్లు ఫాదర్ క్యారెక్టర్ అని చెప్పారా? ఎక్కాల్సింది నేను. ఇంకొకడు ఇక్కడేం జరుగుతుందో నాకు తెలీదు, కానీ ఏదో జరుగుతుందని మాత్రం తెలుసు. ఈ విషయాలన్నీ బయట పెట్టారనుకో ఏం జరుగుతుందో నీకు తెలుసు. అప్పటి వరకు యు ఆర్ ఇన్ మై హ్యాండ్స్. 5 ఏళ్ల కెరీర్ లో 2 చిత్రాలు మాత్రమే రూపొందించిన వంశీ సినిమాకి వైవిధ్యం చూపిస్తున్నాడు. టాప్ హీరోలతోనూ ప్రయోగాలు చేశాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో తెరకెక్కిస్తున్న ఎవడు విజయం సాధిస్తే ఈ దర్శకుడు టాప్ రేస్ లో ముందున్నట్టే.